డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్వయం శిక్ష. సో ఈరోజు మనము ఎస్ఏ లో స్ట్రక్చర్స్ ఎట్లా బిల్డ్ చేయాలి. సో చాలామంది ఫ్రెషర్స్కి ఒక అప్రోచ్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నాను. మనం చాలాసార్లు ఎస్ఏ నేర్చుకునేటప్పుడు అసలు ఎస్ఏ ఎలా మొదలు పెట్టాలి, కంక్లూజన్ ఎస్ఏలో ఎలా రాయాలి, సో ఫిలసాఫికల్ ఎస్సేస్ ఉన్నప్పుడు అంటే యాబ్స్ట్రాక్ట్ ఎస్సేస్ ఉన్నప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫస్ట్ టాపిక్ని ఎలా అర్థం చేసుకోవాలి. సో ఈ అంశాల మీద నేను ఈరోజు మాట్లాడతానండి. సో మీకు చాలామంది ఫ్రెషర్స్కి కూడా ఈ వీడియో ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా హెల్ప్ అవుతుంది. సో దట్ ఇక్కడ నుంచి వాళ్ళు ఎస్ఏ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టచ్చు. సో కంటెంట్ కావాలి ఎస్ఏ రాయడానికి, డెఫినెట్గా కంటెంట్ కావాలి. కంటెంట్తో పాటు ఒక ఆర్గనైజ్డ్ ఫ్లో ఉండాలి ఎస్ఏ రాసేటప్పుడు. దాన్ని కోహెరెన్స్ అంటాం మనం. అంటే ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్కి ఒక లింక్ క్రియేట్ చేయటం. అలాగే ఎస్ఏని మల్టీ డైమెన్షనల్గా రాయాలి అంటాం. అంటే మల్టీ డైమెన్షనల్గా అంటే ఒక కోణంలోనే చూడడం కాకుండా ఎస్ఏని సోషల్ పర్స్పెక్టివ్లో, పొలిటికల్ ఆస్పెక్ట్లో, ఎథికల్ ఆస్పెక్ట్లో డిఫరెంట్ డైమెన్షన్స్ని మనం కవర్ చేయాలి. సో ఆ స్కిల్ ఎలా వస్తుంది? మనం చాలా ఎస్ఏస్కి బ్రెయిన్ స్టార్మ్ చేసినప్పుడు వాటిని చూసి మనం అర్థం చేసుకోవడం. అంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ప్రీవియస్ ఎస్ఏస్ తీసుకొని దాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని మనం బ్రెయిన్ స్టార్మ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అలాగే కొంతమంది స్టూడెంట్స్ రాసిన ఎస్ఏస్ లిస్ట్ నేను మీకు చూపిస్తాను. సో ఈసారి మెయిన్స్ రాసే పిల్లలు, ఆల్రెడీ రాసే ఎగ్జామ్ రాసిన వాళ్ళు, సో వీళ్ళ షీట్స్ నుంచి మనం కొన్ని మంచి విషయాలు నేర్చుకుందాం. అలాగే ఈ ఎస్ఏని ఇంకా మెరుగుపరచాలంటే ఇంకేం చెయ్యొచ్చు, ఆ రకంగా మనం ఎస్ఏ ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా వరకు హెల్ప్ అవుతుందండి. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక ఎస్ఏ తీసుకుందాము, ఫిలసాఫికల్ ఎస్ఏ. ఎస్ఏ టాపిక్ ఏంటంటే లీడర్స్ బికమ్ గ్రేట్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ పవర్ బట్ బికాస్ ఆఫ్ దేర్ అబిలిటీస్ టు ఎంపవర్ అదర్స్. సో ఈ ఎస్ఏ టాపిక్ మళ్ళీ చదువుతాను. లీడర్స్ బికమ్ గ్రేట్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ పవర్ బట్ బికాస్ ఆఫ్ దేర్ అబిలిటీస్ టు ఎంపవర్ అదర్స్. అంటే పవర్ వల్ల కాదు, వేరే వాళ్ళని ఎంపవర్ చేసే శక్తి వల్ల లీడర్స్ గ్రేట్ లీడర్స్ అవుతారు అనేది ఎస్ఏ టాపిక్ అండి. అంటే ప్రస్తుతం ఫస్ట్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ ఎస్ఏ టాపిక్ పాజిటివ్ కనెటేషన్లో ఉందా, నెగిటివ్ కనెటేషన్లో ఉందా? మనం ఈ ఎస్ఏని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే ఒక లీడర్ నుంచి గ్రేట్ లీడర్ అవ్వాలి అంటే ఈ షుడ్ బి హ్యావింగ్ ద అబిలిటీస్ టు ఎంపవర్ అదర్స్. నౌ దిస్ ఎంపవరింగ్ అదర్స్ అనేది ఇక్కడ బేసిక్గా పాజిటివ్ కనెటేషన్లోనే కనిపిస్తుంది. అంటే కొంతమంది నెగిటివ్గా కూడా ఎంపవర్ చేయొచ్చు, కానీ వాడు గ్రేట్ అన్న పదం వాడాడు కాబట్టి, సో డెఫినేషన్ ఆఫ్ గ్రేట్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనం పాజిటివ్ కనెటేషన్లోనే ఎంపవరింగ్ అదర్స్ అని ఈ ఎస్ఏని మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఎస్ఏ టాపిక్ ఏం అడుగుతున్నారు ఆ కోణాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఎస్ఏని కరెక్ట్గా తీసుకెళ్ళగలుగుతాం. చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు నా ఎస్ఏ క్లాసెస్లో కూడా. ఏంటంటే ఇంట్రడక్షన్ మనం ఒక కొటేషన్తో మొదలు పెట్టచ్చు, లేదంటే ఒక స్టోరీ రాయొచ్చు, లేదంటే ఒక అనెక్డోట్ తోటి మొదలు పెట్టచ్చు. సో ఇక్కడ మనం ఈ స్టూడెంట్ స్టార్ట్ చేసిన యాప్ట్ కొటేషన్ ఏంటి అంటే స్వామి వివేకానంద. అతను స్వామి వివేకానంద బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటాడు ఈ అబ్బాయి. సో స్వామి వివేకానంద ఈ లైన్స్ ఒక ఇంగ్లీష్ డిసైపుల్ మాట్లాడుతుంది అనమాట. స్వామి వివేకానంద లెటర్స్లో ద డిస్కషన్ ఇస్ వెన్ ఐ మెట్ ద జార్ ఆఫ్ రష్యా ఆర్ వెన్ ఐ మెట్ ద జార్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ ఐ ఫెల్ట్ హౌ గ్రేట్ హీ వాస్. అంటే జార్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ని కలిసినప్పుడు అతను ఎంత గొప్పవాడో నాకు అర్థమైంది. అండ్ వెన్ ఐ మెట్ స్వామి వివేకానంద ఐ ఫెల్ట్ హౌ గ్రేట్ ఐ యామ్. అంటే ఇక్కడ ఇట్స్ అ క్లియర్ యాప్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద టాపిక్ ఏమంటుంది? ఒక లీడర్ గ్రేట్ లీడర్ అని అనటానికి ఈ షుడ్ బి హ్యావింగ్ ద అబిలిటీస్ టు ఎంపవర్ అదర్స్. అంటే జార్ ఆఫ్ రష్యాని కలిసినప్పుడు అతను ఎంత గొప్పవాడో అర్థమైంది, కానీ నేను స్వామి వివేకానందాన్ని కలిసినప్పుడు నేను ఎంత గొప్పదాన్నో అర్థమైంది అన్న అంశం అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దిస్ ఈజ్ అ వెరీ యాప్ట్ కొటేషన్. సో సార్ చాలాసార్లు ఈ కొటేషన్స్ మనకి ఎగ్జామ్లో రాకపోవచ్చు. సో ఆ అబ్బాయికి వివేకానంద పుస్తకాలు చదవటం అలవాటు ఉంది కాబట్టి ఈ కొటేషన్ రాయగలిగాడు, నో డౌట్ అబౌట్ ఇట్. సో అట్లాంటప్పుడు మనం వీ కెన్ టాక్ అబౌట్ సిచ్యువేషనల్ లీడర్స్. మనం ఒక స్టోరీని క్రియేట్ చేయొచ్చు దెన్ అండ్ దేర్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. ఓకే, సో ఆ స్టోరీ లీడర్స్కి గ్రేట్ లీడర్స్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు.
So we can differentiate a leader from a great leader. Somebody who did not have any position also, who has gained a position by empowering others. For example, Mahatma Gandhi believed in masses. సో మహాత్మా గాంధీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన పార్టిసిపేట్ చేయటం కాదు, హీ ఎంపవర్డ్ అదర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. And that is how you define a simple man called Gandhi. That is how he became something like Mahatma, by empowering others to participate in the freedom struggle. అంటే మహాత్మా గాంధీ ఎంచుకున్న విధానాలు ఏవైతే ఉన్నాయో, పీస్ కావచ్చు, నాన్ వైలెన్స్ కావచ్చు, సో ఆ మెథడాలజీ ప్రతి ఒక్కరు అలవర్చుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వగలిగారు, ఎంపవర్ అయ్యారు. ఓకే, సో అలా మనం ఒక స్టోరీ, ఏదైనా స్టోరీ, గాంధీ అనే కాదు. సో ఇక్కడ ఈ అబ్బాయి కొటేషన్ నుంచి స్టార్ట్ చేశాడు, అండ్ దిస్ కొటేషన్ ఈజ్ వెరీ యాప్ట్. నౌ మూవింగ్ ఫార్వర్డ్, ఓకే, సో ట్రూ లీడర్ ఇస్ సంబడి who is not how powerful he is, rather we can talk about how powerful, how he makes others empowered అన్న లాజిక్లో ఈ ఎస్సే మొదలవుతుంది. జనరల్గా మనం సెకండ్ పారాగ్రాఫ్ రాసేటప్పుడు చాలా సందర్భాల్లో ఒక అప్రోచ్ని ఫాలో అవ్వచ్చు. ఏంటంటే మనము ఈ యాబ్స్ట్రాక్ట్ ఎస్సేస్ అంటారు వీటిని, ఫిలసాఫికల్ ఎస్సేస్. ఈ ఫిలసాఫికల్ యాబ్స్ట్రాక్ట్ ఎస్సేస్లో మనం ఇంకొక పని చేయొచ్చు. ఏంటంటే మనం ఏం చెయ్యబోతున్నాము, ఎస్సేలో ఏం రాయబోతున్నాము అనేది ముందుగానే ఎగ్జామినర్కి తెలపచ్చండి. అంటే ఇన్ ద సబ్సిక్వెంట్ పారాగ్రాఫ్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ద ఎస్సే కెన్ ఆల్సో బీ డిస్కస్డ్ స్ట్రైట్. సో యు ఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ ద లింక్ ఇన్ ద పారాగ్రాఫ్ త్రూ యువర్ సెకండ్ పారాగ్రాఫ్. సో ఆ కనెక్టింగ్ లింక్ పారాగ్రాఫ్ ఒకటి రాయొచ్చు, రాసి మనం ఎస్సేలోకి స్ట్రైట్గా డిస్కషన్లోకి వెళ్ళిపోవచ్చండి. సో ఈ ఒక మెథడ్ కూడా ఫాలో అవుతే ఈ యాబ్స్ట్రాక్ట్ ఎస్సేస్లో మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే యాబ్స్ట్రాక్ట్ ఎస్సేస్ జనరల్గా స్ట్రక్చర్ క్రియేట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అలాంటప్పుడు మనం సెకండ్ పారాగ్రాఫ్లోనే మనం ఏం చెయ్యబోతున్నాం ఎస్సేలో అని రాయగలిగితే, అంటే హౌ లీడర్స్ బికమ్ గ్రేట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ లీడర్ అండ్ అ గ్రేట్ లీడర్. Okay, and then we talk about different arenas or different spheres where you have great leaders. For example, we can talk about societal aspect. So we can talk about something like Bejawada Wilson, who empowered people, or he fought against untouchability or manual scavenging, etc. అలాగే మనం we can talk about microfinance గురించి మాట్లాడినప్పుడు we talk about Mohammad Yunus. So గ్రామీణ్ బ్యాంక్ కాన్సెప్ట్ ఫ్రమ్ బంగ్లాదేశ్, అక్కడి నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వచ్చినాయి ఇండియాలో, మైక్రో ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ పవర్, పొజిషన్, ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంపవరింగ్. సో ఈ వాజ్ ఏబుల్ టు క్రియేట్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అండ్ సెవరల్ ప్రోగ్రామ్స్ లైక్ ఎన్జిఓస్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లైక్ కుటుంబశ్రీ ఎక్సెట్రా వర్ సక్సెస్ఫుల్ ఇన్ కేరళ. అంటే అదొక డిఫరెంట్ డైమెన్షన్. సో వీ కెన్ టాక్ ఇన్ దట్ ఏరియా ఆల్సో. ఫ్రమ్ ద స్పోర్ట్స్ aspect, we can talk about sports where there were coaches who empowered people. We can talk about Pullala Gopichan. So the way he carries himself and the way he has inspired many people, many players to achieve great heights. So we can talk about teachers. Okay, you can't call them true leaders, but we can talk about frontline workers. Today we talk about doctors, we can talk about nurses during COVID, police. So that means a leader, how do you define him? So one historical example you can give, society loans exam, society ni influence chesina vallu, okay, gurinchi maatladachchu. Alage Raja Ram Mohan Roy, we can talk about Ishwar Chandra Vidyasagar. They fought against the ethics of the society. Aa roju sati ane concept. So how do they, and that led to creation of law against this sati and all. So all this can be discussed. So that means first ఏంటంటే సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెయ్యబోతున్నాం అనేది రాసిన తర్వాత సబ్సిక్వెంట్గా అసలు లీడర్కి గ్రేట్ లీడర్కి డిఫరెన్షియేషన్ తీసుకొచ్చిన తర్వాత వీ కెన్ కమ్ అప్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ హు ఎంపవర్డ్ అదర్స్ in different arenas of life. From historical aspect, we can talk about different leaders. Okay, so we can talk about institutional examples, we can talk about ISRO. Okay, so we can talk about societal examples. Societal examples ante nenu Bejawada Wilson gurinchi maatladanu. Ledante we can talk about in the economic arena, you can talk about Sulabh complexes built, or you can talk about microfinance institutions, etc. Allah, we can think of different wide scope examples from different areas.
and we can make the essay multi-dimensional in nature. So ఇప్పుడు మనం విల్ గో హెడ్ ఇక్కడ ఈ అబ్బాయి రాసిన ఎగ్జాంపుల్స్ హిస్టరీలో కొన్ని చూద్దాము. ఓకే, సో he talks about one very good example here. Leaders may physically die, but in true sense, true leaders will never die. This is what he talks about. Okay, so leadership is not winning, but about inspiring అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో when we talk about the whole of kingdoms were surrendering to Akbar, he talks about Maharana Pratap with his limited army and resources, how Maharana Pratap fought till death. So here the logic is not about Maharana Pratap. Here the logic is Ho Chi Minh, the greatest Vietnamese leader who fought and won, like in the US war, basically when we talk about US-Vietnamese war. Okay, so after the war, he first visited the tomb of Maharana Pratap. That means it clearly shows that this person called Rana Pratap has influenced him so much or empowered him so much. This killer instinct in him was developed because of Maharana Pratap. Okay, so that made him so strong and resilient. That means leaders live, or great leaders live after death. So this is how, though they may not be physically present, but this is the influence they can have. So this is what he was giving example about. Then we can talk about Gandhiji, how he inspired or empowered others to fight in the freedom struggle. It's not about he. So he attached himself to the masses, he appealed to the common masses, and he was able to empower others to participate in the freedom struggle. So that is about Mahatma Gandhi. Okay, so that is the reason Mahatma Gandhi can be seen as a great leader. Okay, so then he talks about, that means one Indian example has come up, historical example, one from the freedom struggle. Okay, then he talks about institutional example about ISRO, the amount of influence. There was this incident where Abdul Kalam sir talks about Satish Dhawan. So he's so influenced, Satish Dhawan sir's influence was so much on Abdul Kalam that Abdul Kalam, it empowered Abdul Kalam to become one of the greatest leaders. So this is what he talks about when he talks about a PSLV launch when there was a failure. So he took the blame on himself, but when there was a success subsequently, he said it is team, and he did not even attend the press conference. He asked his team to go and address. So failure or blame was taken on him, kani success vachinappudu he gave it to the team. So this is something like, so it's not about his character, the amount of influence Satish Dhawan had on Abdul Kalam, later making Abdul Kalam one of the greatest leaders who empowered many. So this is basically an institutional example. So that is how you can think of multiple examples. Now he talks about Puranas, he talks about Mahabharata. So Mahabharata, you talk about the roots of Karna and Krishna. Okay, so though both were humiliated, the path taken by Krishna is different from the path taken by Karna. So this is basically a example which you talk about, okay, from the past kind of thing. Okay, so this is how there was a differentiation here. But this essay, in the true sense, like here, this is a true leader who never fears death, etc. But in this particular context, you find more of historical example. This boy is more tilted towards writing about Swami Vivekananda or talking about Mahabharata, etc. So how do we make it more multidimensional? Come up with examples from society. Whether I've talked about Bejawada Wilson, or you talk about that is Roman Magsaysay Award winner. He fought, like manual scavenging, etc. So you can talk about Sunita Krishnan, who started an organization called Prajwala. Okay, now it is basically, now they were people who were oppressed. She was gang raped at the age of 5. She came up with certain institutions which works towards preventing women trafficking and all these kind of things. So itla manam ante examples ni societal context lo konni, historical context, economical context also you can talk about social entrepreneurship. So they are leaders who are not into entrepreneurship just for money, but there is a process who empowered others. You can talk about in the education field, you can talk about Anand Kumar, Super 30, IIT. Okay, so how he changed lives of many. It's not about 30 IITians he created, but the lives of these people, the families started believing about education, and that's how you can change the world altogether. That is how you empower people. It's not empowering those 30 who became IITians, it's empowering their families,
the belief systems in their families, that they started believing that there can be a huge change that can be brought in with education, etc. So that is how yeah, you can talk about Nelson Mandela. So more than one fourth of his life is in jail, and it's not about winning, it is all about resisting the wrong. This is about a true leadership quality when we talk about Nelson Mandela. So leader need not win the game. Leader can be called as a true leader because he's stopping something that is wrong. And tomorrow it brings in so much of empowerment with respect to so many people who got influenced because of Nelson Mandela. So such great leaders we can talk about from different dimensions and from different spheres. So make the essay more multi-dimensional. So that is one important aspect which we have to focus here. Okay. Uh, so true leaders, what they do, etc. So think, and then we can also talk about how true leaders have impacted. Okay, so that is one aspect, and then we can talk about, okay, how do you create an ecosystem, etc. How do you create? That means if such great leaders who can empower others can be in positions of power also. Now this is a different asking, Mike. So the different this is a difficult thing. So probably this is not the conclusion this boy has written, but probably if leaders with such great qualities to or abilities to empower others, ఎవరైతే వేరే వాళ్ళని ఎంపవర్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళు పొజిషన్స్ ఆఫ్ పవర్లో ఉంటే వాళ్ళ దేశానికి ఎంత మంచి జరగచ్చు, ప్రపంచానికి ఎంత మంచి జరగచ్చు అనేలాగా మనం ఎస్ఏని ఆ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తే ఎంత బాగుంటుంది అని ఆ కంక్లూజన్ని తీసుకొస్తే ఇంకా బాగుంటుందండి. I hope మీకు ఈ వీడియో you like this video. So you can, if you want more such discussions, you can subscribe to our channel Swayam Shiksha. And of course, we are also coming up with our new freshers batch, prelims cum mains batch on December 6th, where we not only inculcate writing techniques to students along with the basic classes, but we also teach them essay and ethics in specific. That means remember that essay is almost like half the optional, which is often neglected, and only repeaters start writing essays. Then why not freshers? Now why not you start thinking about essay from the day one? With the limited knowledge you have, why can't you write answers is something which you should think of. So those who are interested can subscribe to our channel. And our new batch is starting from December 6th, our new prelims cum mains batch. So interested students can contact the numbers given below. So signing off, thank you.